ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు, డబ్బులు లేక, ఫ్యామిలీలో ఉన్న దాంట్లో అడ్జస్ట్ కాలేక, బస్ ఎక్కి దూరాలకు వెళ్ళాలంటే ఏదో 500 1000 ఎక్కడికైనా పోవాలంటే ఇప్పుడు కూరగాయలు తేవాలన్నా 10 సార్లు ఎక్కుతున్నారు. అవును. సో అదొక మంచి ఇది కదండి. ఇంతకుముందు అట్లా కొన్ని చేశారు, అందరూ మేమే చేసామని కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఆ విషయంలో. మహిళలకు పక్షపాతిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మహిళా గ్రూపులకు నెక్స్ట్ ఇప్పుడు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారు? పార్లమెంట్ అంటే ఇప్పుడు పోటీ అనేది నేను ఇస్తూనే ఉన్నాను నాన్న, వాళ్ళే భయపడిపోతున్నారు, నాకు తెలియదు మరి. కానీ టికెట్ తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం అంటే టికెట్ ఇవ్వడంలో వాళ్ళు కొంచెం భయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు రియల్గా. వాళ్ళు ఇన్నోళ్ళు ఏమన్నా అనుకునే నాకు సంబంధం లేదు. ఎందుకంటావా, బ్యాక్గ్రౌండ్ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక దళిత స్త్రీ ఎన్నో కష్టాలు పడి చదువుకొని ఒక మిడిల్ క్లాస్ నుంచి, అంటే ఒక హై లెవెల్ లైఫ్లో నుంచి మిడిల్ క్లాస్కి వచ్చి చదువుకొని ఎవరు సపోర్ట్ చేయకుండా కానీ ఇండివిజువల్గా ఫైట్ చేసి ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వచ్చి ఏబిసిడి వర్గీకరణలో ఫైట్ చేసి కృష్ణమాదిగతో ఎన్నో ఉద్యమాల్లో పనిచేసి ఆఖరికి ఏబిసిడి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మహిళల మీద నా ఇంటర్వ్యూస్ ఉంటాయి అసెంబ్లీలో, మీరు ఈ మధ్యలో తీస్తున్నాను. నేను మాట్లాడిన సబ్జెక్టులు అండి ఎవరూ మాట్లాడలేదండి అసెంబ్లీలో. నేను ఎయిడ్స్ మీద మాట్లాడానండి, షాక్ అవుతారు మీరు. అలా ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి మహిళా ఎమ్మెల్యేలు కూడా సిగ్గుతో మేము మాట్లాడడం అంటే కూడా నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడాను. ఎందుకు మాట్లాడకూడదు? అది మా ఆయన బంగారం అంత బాపన్నలు ఉన్న చేపలుగా మాయమవుతున్నట్టని ఈ సెంటెన్స్ నేను నా అసెంబ్లీ స్పీచ్లో మాట్లాడేటప్పుడు. ఎలా అంటే ఎయిడ్స్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అవునప్పుడు కదా, మరి ఇప్పుడు కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు మన టెస్టులు మానేసాం, కరోనా దానికి తాత వచ్చింది కదా. సో ఇట్లా కొన్ని సబ్జెక్టులు స్త్రీలకు తెలియకుండానే దాని బలి అవుతున్నాం. భర్త తెలియకు చేశాడా చేశాడా ఆయన ద్వారా ఎలాగో సంక్రమించి పిల్లలకు భార్యకు రావడం వల్ల అన్యాయంగా చచ్చిపోతున్నారు కదా. ఆ సబ్జెక్ట్ మాట్లాడండి. రెండోది ఇంకా హైలైట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది నేనే మాట్లాడా. ఎలా తెలుసా, మామూలుగా మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న రిజిస్టర్ మ్యారేజెస్ ఉంటాయి. కానీ అప్పుడు నేను రిజిస్టర్ మ్యారేజ్లో కంపల్సరీ సాంప్రదాయంగా ఉన్న వాళ్ళు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేయాలని చెప్పాను. ఎందుకు అని అన్నారు అప్పుడు ప్రతిభా భారతి గారు. ఉన్న మగవాళ్ళంతా అవునండి, చేతికి పెట్టిన ఉంగరం ఉంటే మొగాయిని తీసి జోబులు పెట్టేసుకుంటాడు, స్కూటర్ పెడితే అమ్మేసుకుంటాడు, వాడు పెళ్ళి అయిందనండి ఏంటి సూచన, ఆడవాళ్ళకైతే మెట్టలు పెడతారు కాళ్ళకి పెడతారంటే అందరూ ఆఖరికి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నాడు అప్పుడు, ఇంత తాలిబొట్లు వేసుకోమంటావా అని అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను అన్నాను వై నాట్, ఏదో ఒకటి ఉండాలి. సో దానికి ఏదైనా జరిగితే ఏడవడం ఎందుకు? సో దానికి ఎట్లాగైతే రిజిస్ట్రేషన్ తినిపోండి అనేవాళ్ళు కాకుండా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా దాని మీద సాక్షి సంతకాలు పెడితే రేపొద్దున ఆ పిల్లకు వరకట్నం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఈ బంధువులు ఆ అమ్మాయికి సపోర్టివ్గా ఉండాలి అనే దాంట్లో ఈ చట్టాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ అనేదాన్ని నేను మాట్లాడింది ఒకటి ఉంది. అలాంటప్పుడు మీరు చట్టసభలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యూషన్ మీద ఏ కాన్స్టిట్యున్సీ అనేది లేకుండా మాకుండేవి మా యొక్క అదృష్టమా దురదృష్టమో అనుకుంటే, అదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారు పట్టిన భిక్ష వల్ల మేము ఈరోజు కనీసం ఇక్కడ కూర్చొని ఒక మంత్రిగా ఈ లెవెల్లో మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యమే. అంతేకాకుండా ఒకవేళ వచ్చినా మన తెలివి అణిగి కాళ్ళ దగ్గర పడి ఉండే వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. మనమేమో అలా కాదు కదా, మనకు తెలిసింది చెప్తాం, మనం ఫైట్ చేస్తాము, ముక్కుసూటిగా ఉంటాం. కాబట్టి అబ్బో ఇవన్నుంది అనుకో మేము జీరో అయిపోతాం అనే లెవెల్లో భయపడే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. కానీ లీడర్లకు భయం అవుతుండొచ్చేమో, కానీ ఏ పార్టీలో వాళ్ళని అదే భయపడ్డారేమో, కానీ నా ప్రజలు మాత్రం నేను ఎక్కడున్న పుష్పక్ అంటే అబ్బా డేర్రానైనా పులిరానైనా అనే వాళ్ళే లక్షల మంది ఉంటారు నాకు అభిమానం. రైట్, ఫైనల్గా మనం గుర్తుకొస్తున్నాయిలో ఫైనల్ టాప్లోకి వెళ్దాం. జస్ట్ ఈ మెమోరీస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది ఏ క్షణం ఎక్కడ ఏంటి అనేది ఐడియా ఉందా? ఇప్పుడు ఇదేమో రాజశేఖర రెడ్డి గారు నన్ను 2005లో నేను పార్టీలో చేరినప్పుడు చాలా అభిమానించేవాడు. ఫస్ట్ క్వశ్చన్ రాజశేఖర రెడ్డి గారే నాకు వేశారు అసెంబ్లీలో యాజ్ ఎ మంత్రిగా. ఆయనకి నేను వేసిన ఆన్సర్ వల్ల ఆయన నాకు అభిమాని అయిపోయాడు అండ్ ఎప్పుడు నన్ను చాలా అభిమానించాడు. తర్వాత నేను 2005లో పార్టీలో చేరినప్పుడు కూడా నన్ను మినిస్టర్ల లైన్లలో సమానంగా నిలబెట్టి నాకు తివారి గారికి మై డైనమిక్ మినిస్టర్ని పరిచయం చేశారు. అండ్ అప్పుడున్న ఫస్ట్ సంతకం ఏదైతే కరెంట్ దాని మీద పెట్టాడో ఫైల్ రాజశేఖర రెడ్డి గారు, అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నా దగ్గర పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అన్నారు. ఆయన ముఖ్యమంత్రితో లిఫ్ట్లో ఉండి కూడా ఆయన
బయటికి దిగొచ్చి మై డైనమిక్ మినిస్టర్ అంటే ఇది ఎప్పుడండి బీజేపీ? ఇది బీజేపీలో నేను ఇక్కడ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు వచ్చిన టర్మ్లో తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. లీడర్షిప్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరు నాయకుడు వస్తారో ఏ ప్రెసిడెంట్ వస్తారో తెలియదు. మనం ఎలా అంటే ఆర్మీ లాంటి వాళ్ళం మనం. సో యుద్ధంలో పనిచేసిన వాడు చెట్లన్నా తవ్వుతాడు, ఏదో చేస్తాడు, మొత్తానికి కూడా న్యూట్రల్గా ఉంచారు, మనం ఉండము. అలాంటి క్యారెక్టర్. నేను ఇంత టాలెంట్ ఉండి నేను ఊరికే ఉండడం ఎందుకంటే అప్పుడు ఈ బీసీ నాయకుడు ఛాయ్ వాలా అంటే సరేలే ఏదో హిందూ అని కాకపోయినా గవర్నర్ గారిని నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను, తమిళిసై గారిని. అంటే ఒక స్త్రీ ఎక్కడున్నా కానీ సంతోషపడే దాంట్లో నేను ఉంటాను. కానీ జనరల్గా అసూయ ఉంటుంది అంటారు. కానీ స్త్రీని ప్రతీతిగా మీరు చూస్తే ఆనాటి నుంచి ఈనాడు దేవతల కాలం నుంచి చూసినా, ఉద్యమాలలో చూసినా, స్వాతంత్రోద్యమంలో చూసినా స్త్రీ వాళ్ళతో పాటుగా అన్ని సమానంగా ఫైట్ చేసింది. కానీ ఫోకసింగ్ మగవాళ్ళు అయ్యారు. ఒక గాంధీ అయ్యారు, ఒక సరోజినీదేవి లాంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడో ఐలమ్మ లాంటి వాళ్ళు, కొంతమందిని మాత్రం. ఇక నన్ను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చిదాన్ని. రోజు స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలు చూసేదాన్ని, అసలు స్కూల్కి పోయేదాన్ని కాదు. సో అట్లా నేను ఒక సినిమా అనేది తీయాలి, సినిమాలో నేనే ఉండాలి, నేను ఒక హీరోయిన్ అనే లెవెల్లో నేను రియల్గా అలా ఉండేదాన్ని. సో నాకు సినిమా ఏంటంటే మా నాన్నగారు కూడా నన్ను మా సినిమా లైఫ్లో మా స్టోరీ అంతా సినిమాగా తీయాలి అనేది ఒక నా డ్రీము. అట్లా అని చెప్పి మా బ్యానర్ పెట్టుకుంటే నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరు నాకు ఉల్టా నాకు ఫ్యాన్స్. ఓహో. రామానాయుడు గారేమో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు రామానాయుడు గారు ఎంపీ, నేను మంత్రిని. సో రామానాయుడు గారు ఎంత పిచ్చిగా అభిమానించేవాళ్ళు అంటే ఈ అమ్మాయి న్యాచురల్ బ్యూటీ అని నా పక్కన వచ్చి కూర్చున్నారు. అందరూ ఉన్న ఆడవాళ్ళంతా ఏంటి అందరిని వదిలిపెట్టేసి మేము చేరిస్తే మాతో కూర్చుంటాం, పుష్పలీల పక్కన కూర్చున్నాం మహానాడులో అంటే మీకు తెలియదులే అమ్మా, నా సినిమా కళ్ళతో చూశాను ఆ అమ్మాయిని, చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి పక్కన ఉంటే నేను ఫొటోస్ న్యాచురల్గా వస్తాయి, నన్ను కూడా గ్లామరస్గా తీస్తానన్నాడు. ఇప్పుడు వెళ్ళిన గంటలు పాపం రామానాయుడు గారు నాతో మాట్లాడేవాళ్ళు. అండ్ నాగేశ్వరరావు గారు అయితే ఇంకా పిచ్చి ఫ్యాన్ నాకు. ఎలా అంటే అందరూ ఆయనకు ఫ్యాన్ అంటారు కదా, ఆయన చనిపోయే ముందు వాళ్ళ కూతురు వెంకటేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడే సాక్ష్యము. ఆయన నేను ఎప్పుడు బర్త్డేకి విష్ చేసినా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా టక్కున ఎత్తేసేవాడు ఆయన. ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎగ్జిబిషన్ నేను రవీంద్రబాద్లో చూసినప్పుడు ఒక ఆడపిల్ల ఫోటో ఆయనది ఉంటుంది, లంగా జాకెట్, వాళ్ళ అమ్మ ఆడపిల్ల. ఏంటండి ఇలా ఉన్నారు, ఇది ఎవరంటే అంటే అది నేనేలే అందంగా ఉన్నానా అని అడిగాడు. అయ్యో ఏంటి చాలా అందంగా ఉన్నారంటే అవునా అంటే నీకంటేనా అని అన్నాడు. సరే కానీ నాకు చిన్నప్పటి నుంచి మీరంటే చాలా ఇష్టం అండి, నాకు రియల్గా లవర్ బాయ్, రియల్గా న్యాచురల్ యాక్టింగ్ అంటే నాకు మీరంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం మీరు అన్నాను. సావిత్రి గారు అన్నా ఈయనన్నా నాకు చాలా ఇష్టం అంటే మరి నాతో యాక్ట్ చేస్తావా అన్నాడు. అంత మీడియా ప్రెస్ అందరూ ఉన్నారు, ఎందుకు వైనాట్, కానీ చేస్తే ఒక ఇబ్బంది అండి, మీతో యాక్ట్ చేయాలంటే నేను కొంచెం సున్నం రుద్దుకోవాలి అన్నాను, కొంచెం తలకు జుట్టుకు వేసుకోవాలి, కానీ అయితే మీతో యాక్ట్ చేస్తాను అన్నారు. కానీ ఆయన ఎంత అభిమానించేవాడండి, నేను వెళ్తే అసలు నేను వస్తున్నానని చెప్తే చాలు అట్లా నా కోసం వెయిట్ చేసేవాడు ఆయన. అట్లా అన్ని అంటే నాకు సినిమా అనేది నా లైఫ్లో చాలా ఎంజాయ్ అనమాట. ఇప్పటికి కూడా నేను నాకు ఏదైనా టైం దొరికితే థియేటర్కి వెళ్ళి 3 గంటలు పోయి చూసేస్తాను. మనము మనుషులమే కదా, మనం ఏం కొమ్ములు ఉంటాయా, మంత్రి అంటే కొమ్ములా, లేదే మనము సామాన్యులమే. సో నేను వెళ్ళి మామూలుగా వెళ్ళి మాట్లాడతాను. అండ్ అంతమందిలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా సరే నేను హాయ్ మంత్రి గారు అని పిలిచేవాడు. అన్ని గుర్తు చేసినందుకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న వీళ్ళిద్దరు నన్ను పోటీ పడి ఇద్దరు కేక్ తినిపించినది ఒకటి ఉంటుంది, అందులో మీరు పిక్ చేసి పెట్టండి చూడండి, చూపించుంటే బాగుండేది. అండ్ ఇక్కడ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ మాకు యాన్యువల్ డే ఫంక్షన్స్ అవుతాయి, మాకు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్ ఎట్లా ఉంటుందో అసెంబ్లీలో కూడా యాన్యువల్ ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు మేము చేసిన యాక్టివిటీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో డాన్స్లు, పాటలు, అసలు నేను ఆ పాట మెమంటో తీసుకుంటున్నాను, సత్యం శివం సుందరం సాంగ్ పాడాను. నేను చిన్నప్పటి నుంచి మంచి సింగర్ని, ఇప్పుడు కూడా ఒక ఓల్డ్ సాంగ్స్ 100 సాంగ్స్ పాడగలను. అండ్ ఓల్డ్ అండ్ న్యూ, ఇప్పుడు కూడా నా కార్లో రేడియో ఆన్ చేసేసుకుని న్యూ అండ్ ఓల్డ్ ఏమైనా హమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, శుభ్రంగా పాడుకుంటుంటే. ఎవరు పక్కన ఉన్నాడా, ఒక పాట పాడండి. ఇప్పుడు పాడలేను. పాడాలి. నేను ఎందుకు పాడతానంటున్నానంటే ఎప్పుడు పాడతాను అంటే ఏదైనా మంచి చారిటీ కోసమని ఒక షో పెట్టాలనేది నా కోరిక. అది ఎవరన్నా వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఊరికినే దేవుడిచ్చిన గాత్రాన్ని దాన్ని ఊరికినే ఎందుకు వాడము, దాన్ని చక్కగా ఒక ప్రయోజనానికి వాడాలనేది. దేవుడు అందరికీ ఇవ్వడమ్మా మంచి వాయిస్, నాది మంచి వాయిస్. అండ్ దాన్ని ఎందుకు వైనాట్ అనిపిస్తుంది. నేను డబ్బింగ్ కూడా చెప్పాను, యాక్ట్ చేశాను సినిమాలో, శ్రీకారం అనే పిక్చర్లో. అండ్ నాకు అవకాశాలు సినిమాలో చాలా వచ్చాయి, కానీ దాంట్లో చెల్లలేకపోయాను. సినిమాలో నేను మంత్రి అయినాక కూడా నాకు అవకాశాలు ఇచ్చారు, కానీ నేనే ఏమైపోవే అన్నట్టు దాంట్లో నేను రాను. చాలా డిగ్నిఫైడ్గా ఉండే క్యారెక్టర్స్ అయితే చేస్తాను, డెఫినెట్గా చేస్తాను, యాక్టింగ్ కూడా చేస్తాను మంచి అవకాశాలు వస్తాయి. అండ్ నాకు
ఈ రాజకీయాలు ఎంతైతే టెన్షనబుల్గా ఉంటాయో, నేను బేసికల్గా లెక్చరర్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ పాలిటిక్స్ అనేది ముళ్ళ కుర్చీనే. అవును. ఒక పక్కన ఇంట్లో వాళ్ళతో టార్చర్స్ ఉంటాయి, బంధువులతో ఉంటాయి, అండ్ రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారు, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. స్త్రీని ఎక్కడైనా పైన కూర్చోపెట్టాలంటే ఇప్పటికి కూడా బాధపడే మగ పురుషులు ఇప్పటికి కూడా దరిద్రం. మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉండి కూడా ఆ వివక్షతను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాము, దీంట్లో డౌటే లేదు. ఇప్పటికి కూడా స్టేజ్ మీద వేసే కుర్చీల దగ్గర నుంచి కూడా మగవాళ్ళు పనికి రానోడు, వాడు ఎలాంటి ఎలిజిబుల్ లేనోడైనా వాడు ఆ సీటు పైన కూర్చుంటాడు. అన్నిటికీ క్వాలిఫైలు ఉన్న మహిళల్ని ఆ పైన కూర్చోబెట్టడానికి మాత్రం వీళ్ళు జంకుతున్నారు. నన్ను అడిగితే 50% ఉన్న మహిళలు ఉన్నాం తమ్ముడు, నిజంగా చెప్తున్నాను. మన వాళ్ళకి బుర్రలేదు, మా ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా అలా ట్రైనింగ్ అయిపోయింది. తల్లిదండ్రులు అలా చేయడము, భర్త అనేవాడు అలా చేయడము, సమాజం అట్లా తయారు చేయడం వల్ల ఇండివిజువల్గా మనం ఏం కోల్పోతున్నాం అనేది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. రైట్. సో అది ఎప్పుడైతే అవేర్నెస్ ఫుల్ లెవెల్లో రావాలని నేను కోరుకుంటున్నాను. మా మహిళా తల్లులన్నీ కూడా రాజకీయాల్లో 50% రావాలి. నా సీటు గురించి నువ్వు అడిగగా డెఫినెట్ ఫైట్ చేస్తున్నాను. నేను లోక్సభకి వెళ్ళాలనే ఉంది. ఈ మోడీ లాంటి వాళ్ళు సనాతన ధర్మము సాంప్రదాయాలని స్త్రీని అగౌరవపరిచే సంఘటనల పట్ల స్పందించని వాళ్ళ సంగతి అందరినీ చూడదామనే ఉంది నాకు. సో ఎన్నో సమస్యలతో ఈ భారతదేశంలో చచ్చిపోతూ ఉంటే మతం పేరుతో, కులాల పేరుతో జనాల మధ్యలో డిఫరెన్సెస్ తీసుకొచ్చే వీళ్ళని ప్రజలకు అర్థమయ్యే లెవెల్ ఒక రైతు సమస్య కానీ, జై జవాన్ జై కిసాన్ అన్న సమస్య కానీ పట్టించుకోవట్లేదు. సో రానున్న రోజుల్లో మీరు స్త్రీగా స్త్రీని మించింది లేనే లేదు. స్త్రీని ఎన్ని రోజులు వెనక్కి పంపిస్తే మగవాడు అంత వెనక్కి వెళ్ళిపోతాడు. స్త్రీని ముందు పెడితేనే అన్ని రకాలు ముందుంటుంది. సో అంది నేను నమ్ముతాను. పుష్పలీల అనేది ఎక్కడైనా సరే టికెట్ వస్తుందా రాదా, ఇస్తే వాళ్ళ